ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్షరే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మీ ముందుకైతే ఈవినింగ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేశాను ఏంటంటే వీడియోలో చూపిస్తున్నాను. బ్రెడ్ బజ్జీ చేశాను. ఎలా చేయాలి ఏంటి నేను ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. పిల్లలకి అప్పుడప్పుడు అలాగ వేడి వేడిగా ఈవినింగ్ టైం స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే ఎలా చేయాలి ఏంటని నేను వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే 1 కప్ అయితే శనగపిండి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లేవర్ అయితే కొంచెం తీసుకున్నాను. అంటే శనగపిండి ఎక్కువ ఉండాలి, కొంచెం రైస్ ఇదని తక్కువ ఉండాలి, ఎందుకంటే క్రిస్పీగా రావడం కోసం తీసుకున్నా. నెక్స్ట్ సాల్ట్ అయితే కొంచెం వేసి యాడ్ చేశాను. తర్వాత అయితే లైట్గా కారం కూడా యాడ్ చేశాను కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోడా కొంచెం యాడ్, అంటే సోడా అనేది మన ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కలిపేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ కూడా కాదు, అంటే మనకు బ్రెడ్ని బట్టి, అంటే బ్రెడ్ ఎంతవరకు మనం దాన్ని స్కిప్ చేయగలము అలాగా చేసుకోవాలి. నేనైతే 3 అయితే తీసుకున్నాను. ఇలా పీసెస్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ముందే బ్రెడ్ని. మనం 5 మినిట్స్ ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఇలాగా అంతా చూసారా, బ్రెడ్ చాలా స్మూత్ కాబట్టి స్లోగా అలాగా, లేదంటే సగం విరిగిపోతుంది. అది చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. నాకైతే అప్పటికే హాఫ్ అదిగో అలా తీస్తుంటేనే అది ఎంత విరిగిపోతుంది, అందులోకి పడిపోతుంది అది సైడ్ అంతా. అప్పటికి చాలా స్లోగా తీసి వేసాను నేనైతే ఆయిల్లో. ఇలాగా సిమ్లో పెట్టి వేసేసుకోవాలి, ఎందుకంటే అంత హైలో పెట్టేసానుకో లోపలంతా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, పైన మాత్రం ఇలా కలర్ అనిపిస్తుంది. సిమ్లో పెట్టుకొని స్లోగా చేసుకోవాలి. చూసారు ఎంత క్రిస్పీగా, అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే అలాగా. అప్పుడు వేడి వేడిగా అసలు బయట కూడా మాకైతే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అలాగే పిల్లలకి ఇచ్చేస్తే తినేసారు అలాగా. సెకండ్ టైం అయితే ఇలాగా వచ్చేసింది. ఇంకా సెకండ్ టైం ఇంకా బాగుంది. కొంచెం అయితే పిండి మిగిలింది. నాకైతే 1 ఆనియన్ అయితే అలా కట్ చేసి ఇలాగ పకోడీలాగా వేసాను. ఇది కూడా రైస్ తినేటప్పుడు అలాగా తినొచ్చు కదా రైస్లో అని, పిల్లలు అవి తిన్నాక. సరే అయితే ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే బ్రెడ్ బజ్జీ ట్రై చేశాను. ఇంట్లో ఎప్పుడు వేయలేదు, చాలా బాగా వచ్చింది. నాకు మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న అందరికీ.